శాఖ ద్వారా అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల ప్రణాళికలో మేము ఈరోజు దేవాదాయ శాఖలో 98% ఎన్నికల ప్రణాళికని అమలు చేసినటువంటి శాఖగా దేవాదాయ శాఖ ముందు నిలబడింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది ఏ ఒక్కరి కృషో కాదు. ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు వారిచ్చే ఆదేశాలను మంత్రులుగా మేము మా కింది ఉన్నటువంటి అధికార యంత్రాంగం అందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రణాళికలన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణతో మేము చేస్తూ వస్తాం. మేము ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి కొన్ని విషయాలు గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయనటువంటి అమలు కానటువంటి అమలు చేయలేమన్నటువంటి కార్యక్రమాలను మేము తీసుకుని వాళ్ళ అమల్లో తీసుకొచ్చాం. వాటిల్లో ప్రధానమైనటువంటివి ఆలయాల్లో జరిగే ఉత్సవాలు కానీ, పూజా కైంకర్యాలు కానీ, వైదిక ఆగమాలు కానీ, వైదికపరమైన అంశాల్లో కేవలం ఆ ఆలయంలో ఉన్నటువంటి నిర్ణయాధికారం ఆ వైదికులకి ఆగమ పండితులకే ఉంటుందే తప్ప మా దేవాదాయ శాఖ అధికారులు కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులుగా మేము కానీ అందులో తలదూర్చేటువంటి ప్రసక్తి లేదు. కేవలం ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక విధానాల ప్రకారమే ఈ ఉత్సవాలన్నీ కూడా పూజా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం. అదేవిధంగా తిరుపతి, ఒంటిమిట్ట ఇలాంటి ఆలయాలు ఏవైతే పురాతనమైనటువంటి ఆలయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ కట్టడాలని మళ్ళీ పరిరక్షించుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి హామీ ఇచ్చాం. ఆ కార్యక్రమంలో ఇవాళ మళ్ళీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి కింది స్థాయి అధికారులకు కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆమె నిర్యాణం జరిగినటువంటి ఆ ప్రముఖమైనటువంటి రోజు దానిని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించి అమలు చేస్తామని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రణాళికలో ఆయన ప్రకటించడం జరిగింది. మేము తీసుకున్న నిర్ణయం కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క నిర్యాణం ఏదైతే జరిగిందో ఆమె ఆత్మార్పణ జరిగినటువంటి రోజుని ప్రభుత్వ కార్యక్రమంగా అధికారిక కార్యక్రమంగా తీసుకొని దీనికి జీవో విడుదల చేసి ఆ రోజున ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఆ ప్రత్యేకమైన రోజు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తాం. కాబట్టి తొలి రోజు తొలి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆలయానికి వెళ్ళి అమ్మవారికి సారెలను సమర్పించి ఆ తల్లి యొక్క దీవెనలు ఈ రాష్ట్ర ప్రజలకి మహిళలకి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి సందర్భం. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలను చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాము. వీటితో పాటు అర్చకులకు కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పొద్దు కింద ఆ హెడ్లో వచ్చేటువంటి నిధులను సేకరించి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇప్పుడు 492 ఆలయాలకి ఇవాళ మేము అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణం కార్యక్రమాలకి నిధులు కేటాయించాం. ఆ నిధులు కూడా లెక్క చూస్తే 595,75,00,000 రూపాయలు
ఇవాళ మంజూరు చేశాం. ఇవన్నీ కూడా ఈ 492 పనులకి ఖర్చు చేయడానికి నిధులు సమకూర్చాం. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యేకంగా ఈ ఆలయాలన్నింటినీ ప్రారంభించి 1-2 సంవత్సరాల్లో ఆలయ నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. గతంలో మొదలుపెట్టి ఆపేసినటువంటివి కానీ ఇప్పుడు మేము మంజూరు చేసినటువంటివన్నీ కలిపితే 1058 ఆలయాలు ఇవాళ మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పునర్నిర్మాణ కార్యక్రమంలో పనులు మొదలవుతూ ఉన్నాయి. దీనికి అయ్యేటువంటి ఖర్చు 846 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి పూర్వ వైభవానికి ఈ యొక్క వైదిక ఆధ్యాత్మిక ప్రాంతాలని అభివృద్ధి చేయడంలో ఇవాళ మన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పి నేను మీ అందరికీ మనవి. ఇంకా 3 జిల్లాలు ఇవాళ 3 జిల్లాల